భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు ఇందిరాభవన్ నందు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చేవూరి దేవకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చేవూరి దేవకుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్వర్గీయ రాజీవ్ గాంధీ చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. రాజీవ్ గాంధీ గారి 34వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఇందిరాభవన్లో ఆయనకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఎన్నో సంస్కరణలు తెచ్చిన విషయాన్ని ఈనాటి యువత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజీవ్ గాంధీ గారు ఒక విజన్తో పనిచేశాడు. ఒక 5 అంచెల విధానాన్ని పంచాయతీరాజ్ చట్టంలో తీసుకొచ్చి ప్రజలచే ఎన్నుకోబడాల్సిన అవసరం 5 అంచెల విధానాన్ని చేపట్టింది ఆయన వల్లే. నేరుగా పంచాయతీలకు నిధులు రావడం కేంద్రం నుంచి ఆనాటి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఒకటి. ఎంపీటీసీలైనా, జెడ్పీటీసీలైనా, జిల్లా పరిషత్లైనా, సర్పంచ్లైనా, కౌన్సిలర్లైనా ఈ 5 అంచెల ఒక విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ. ఒక్కటి ఈ జిల్లాకి రాజీవ్ గాంధీకి ఉండే అనుబంధాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. ఈ ఇందిరాభవన్కి ప్రారంభోత్సవానికి శ్రీ ప్రధానమంత్రి ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు ఆనాటి దీన్ని ప్రారంభోత్సవంలో పాల్గొనడం నెల్లూరు జిల్లాలో అదొక గుర్తుండిపోయే అంశం. రాజీవ్ గాంధీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో ఈనాటి యువత అంతా కూడా ఈ సాఫ్ట్వేర్ రంగం దూసుకోబోయే భారతదేశంలోనే అమెరికా దేశంతో కూడా పోటీ పడే పరిస్థితి వచ్చిందంటే ఆనాడు ఆయన ప్రధానమంత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లే ఈ ఐటీ రంగం వృద్ధి చెందేదానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈరోజు సెల్ ఫోన్లు ఉన్నా వీటిలన్నింటినీ కూడా అనుసంధానం చేసి ప్రజలకి అందుబాటులోకి తెచ్చిన ఘనత రాజీవ్ గాంధీ. ఇంకొక విషయం 18 సంవత్సరాలకు ఓటు హక్కు కలిగించి మహిళా రిజర్వేషన్ చట్టాన్ని, మత సామరస్యాన్ని ఈ దేశం కోసం ఎన్నో వాళ్ళ తాతగారైన జవహర్లాల్ నెహ్రూ నుంచి తల్లిగారైన ఇందిరాగాంధీ, 3వ తరంలో రాజీవ్ గాంధీ ప్రధాని అయినటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఎల్టీటీ తీవ్రవాదుల చేతిలో ఆయన శ్రీపెరంబదూరులో మే 21వ తేదీన ఆయన బలి కావడం జరిగింది. ప్రధానమంత్రిగా ఎన్నో సంస్కరణలు తెచ్చి ఒక్క టర్మ్లోనే ప్రజల హృదయాల్లో నిలిచిపోయినటువంటి రాజీవ్ గాంధీ గారు లేని లోటు అది ఎవరు కూడా తీర్చలేదు. ఒక విజన్ ఉండే నాయకుడు. మన హైదరాబాద్ హైటెక్ సిటీ ఎయిర్పోర్ట్లో ఆ ఒక ఫౌండేషన్కి ఆనాటి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు, ఆనాటి ప్రధానమంత్రిగా ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజధాని అయినటువంటి హైదరాబాద్ ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో దూసుకోబోతుందంటే, అది అభివృద్ధి చెందిందంటే అది కాంగ్రెస్ హయాంలో రాజీవ్ గాంధీ వేసిన పాటలు అని చెప్పక తప్పదు. రాజీవ్ గాంధీ గారికి ఒక మంచి ప్రతి ఒక్కరితో నార్త్ ఇండియాలో కానీ సౌత్ ఇండియాలో కానీ ఆయనకు ప్రేమ అభిమానాలు, కార్యకర్తలన్నా, నాయకులన్నా, ప్రజలన్నా దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా మత సామరస్యం కోసం పోరాటం చేస్తూ ఎల్టీటీ తీవ్రవాదుల చేతిలో చనిపోయిన అంశాన్ని దేశ ప్రజలందరూ కూడా, ప్రపంచ దేశాలు కూడా చూసాయని చెప్తే తప్ప